హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ పెర్మన్ల. మామ, ప్రజెంట్ మేమైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న యాదగిరి గుట్టకైతే వచ్చామన్నమాట. సో చూడండి, ఈ ఎన్వైరన్మెంట్ అయితే అద్దిరిపోద్ది అనమాట. ఎందుకంటే టాప్లో గుట్ట మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన మాడిఫికేషన్కి అసలు అద్దిరిపోద్ది అనమాట. సో ఇక్కడైతే బొట్టు అయితే పెట్టుకుందాం మనం. సో ఇక్కడైతే మనకు ఈ బొమ్మలు, దేవుడి విగ్రహాలు సంథింగ్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు. సో మనం ఇవన్నీ జస్ట్ చూపిస్తున్నాం అంతే, వచ్చేటప్పుడు తీసుకుందాం. సో ముందైతే వెళ్తున్నాం కదా. సో ఇక్కడ మాకైతే ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అనేది చెప్పాలి. ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 11-12 అవుతుందన్నమాట. సో మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా మా బండలు కాలుతున్నాయి, మెట్లు కాలుతున్నాయి కదా, మామూలుగా కాలట్లేదు. కాళ్ళు అయితే నిప్పులలో నడిచినట్టే ఉంది మా. సో రాజశేఖర్ గారు నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం. కాళ్ళు అయితే బొబ్బలు అవుతున్నాయి, మొత్తం అంత ఘోరంగా ఉంది, మాడిపోతున్నాయి కింద కాళ్ళు. కానీ తప్పదు కదా, ఇంకా ఏం చేస్తాం. సో అట్నుంచి బైక్ పై వరకు వెళ్తుంది. సో మనకు వీడియో కావాలి కాబట్టి సో మనకి ఇక్కడి నుంచి వెళ్ళాలని అయితే మేము వచ్చినామన్నమాట. సో ఇక్కడి నుంచి యాదగిరి వ్యూ అయితే అదిరిపోయిందనమాట. సో హైట్కి వెళ్తున్న కొద్దీ ఇంకా మనకు వ్యూ అయితే ఇంకా మంచి వ్యూ అయితే వస్తుంటుంది. సో ఇంకా మాతో పాటు మీరు కూడా యాదగిరి గుట్ట ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇక్కడ వ్యూ చూపిద్దామని అయితే సైడ్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే యాదగిరి గుట్ట విలేజ్ వ్యూ అయితే చూడండి, అద్దిరిపోయిందనమాట. సో ఎంత ఉందనేది కూడా ఇక్కడి నుంచే గమనించవచ్చు, ఇక్కడి నుంచే చూడవచ్చు మీరు. సో ఎంత వరకు ఉంది, చుట్టూ కొండలు, అసలు అదిరిపోయింది కదా వ్యూ అయితే. సో కాకపోతే ఎంత అయితే వ్యూ అదిరిపోయిందో ఈ ఎండ కూడా అంతే అదరగొడుతుంది మమ్మల్ని. కానీ తప్పదు, ఇంకా వెళ్ళాలి. ఇంకా పైకి ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. సో ఇంకా మెట్లు అయితే ఉన్నాయన్నమాట. మెట్లు ఎన్నున్నా పర్లేదు, కానీ ఈ ఎండ ఉందే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మామ, అక్కడ ఒక తాత అయితే అక్కడ అంత పెద్ద బ్యాగు నెత్తిలో పెట్టుకొని అసలు ఎట్లా నడుచుకుంటే అన్ని మెట్లు దిగి వస్తున్నాడో. ఇంకా దిగే మెట్లు కూడా చాలా ఉన్నాయి, ఎన్ని మెట్లు ఉన్నాయి, అసలు ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకోండి. అసలు ఎట్లా మోస్తున్నావు తాత అని నేనైతే అడిగినా అనమాట. మేము ఎక్కడానికే వస్తున్నాం, అది తీసుకొని ఎట్లా వస్తున్నావు, అంత బరువు పెట్టుకొని ఎట్లా వస్తున్నావు? సో నేను అడిగితే చేయాలి కదా అంటున్నాడు అనమాట. అమ్మో, బాటిల్ ఉన్నాయి, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు తీసుకెళ్ళాలి. సో వాళ్ళైతే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఏజ్లో కూడా వాళ్ళైతే కలిసి కష్టపడుతున్నారు అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ కదా తాత. సో మాకైతే ఆ నుంచి ఇక్కడికి వచ్చే వరకే చెమటలు, కాళ్ళు కాలడము, ఇంకెన్ని మెట్లు ఉన్నాయిరా బాబోయ్ అనుకున్నాం. కానీ ఆ తాత మాత్రం అంత పెద్ద బస్తా నెత్తిలో పెట్టుకొని కూడా అంత పైనుంచి కిందికి దిగుతున్నాడు. అమ్మో తాత, అందుకే అప్పటి వాళ్ళు అంత గ్రేట్, అంత స్ట్రాంగ్ అంటారు. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా కొన్ని మెట్లు అయితే ఇంకా మనకు చాలా ఉన్నాయి. సో ఈ మెట్లు ఎన్నున్నా పర్లేదు, కానీ ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాం, కాళ్ళు మామూలుగా కాలట్లేదు. సో ఇంతమంది అమ్మాయిలు ఒకేసారి వచ్చారేంటి? సరే మనం వచ్చిన పని చూసుకుందాం. సో ఇంకా ఫాస్ట్గా నడువురాను అయితే ముందైతే మనకి ఈ మెట్లు కంప్లీట్ అయిపోతే లోపల వ్యూస్ ఇంకా వీడియోస్ తీయడానికి చాలా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం లోపలికి వెళ్తే మనకైతే మెట్లు కంప్లీట్ అయిపోయినాయి మొత్తానికి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో ఈ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనం కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే నడవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎండ పెద్దగా ఉండకపోవచ్చు అనుకుంటున్నా, దేవుని దయ. కాళ్ళు అయితే ప్రశాంతంగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే దర్శనానికి దారి అనేది ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట, కాళ్ళకి చాలా రిలాక్సింగ్ ఉంది. సో ఇక్కడ గాలి కూడా మంచిగా వస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మంచిగా వెళ్ళిపోదాం ఇంకా. సో ఈ నుంచి అయితే మనం ఇంకా దర్శనానికి దారి అని అయితే అక్కడ ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే మనం జాతరకు వచ్చిన తర్వాత కొంటాం కదా, అలా షాపింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన అయితే కొనుక్కోవచ్చు అక్కడ. సో ఇక్కడ దర్శనానికి దారి ఉంది. సో ఆరో మార్క్స్ని ఫాలో కావాలి మనం. సో వచ్చినప్పటి నుంచి ఆ మెట్లు ఎక్కుతున్నప్పటి నుంచి అయితే కాళ్ళు కాలడం, ఇంకా చెమటలు కారడమే. సో రెస్ట్ అయితే ఎక్కడ కూడా తీసుకోలేదు. సో రెస్ట్ అయితే తీసుకోవాలైతే అనుకుంటున్నా నేను. సో కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. కొంచెం నీడ ఉండే ప్లేస్ మంచిగా దొరుకుతుంది, మంచిగా కూర్చుందామని అయితే అనుకుంటున్నా, కానీ ఎక్కడ దొరకట్లేదు. సో దర్శనానికి దారి అయితే ఇక్కడ కూడా ఆరో మార్క్ ఉంది. సో ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుంది.
అమ్మ దొరికింది ప్లేసు. అమ్మో నా వల్ల కావట్లేదురా దేవుడు. ఇంకా దేవుని దగ్గరికి ఒక ముందుకే ఇలాంటిది. సో మొత్తానికైతే కష్టపడి పైకి అయితే వచ్చినాం అనమాట. సో లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ పైన వేసిన సెట్ ఉంది కదా, ఇదైతే లేదనమాట. సో భక్తుల కోసం ఇట్లా ఎండ కొడుతుందని ముందే గమనించినట్టున్నారు, ఇబ్బంది పడతారని తెలిసి ఇది వేయించారు అనుకుంటా. అద్దిరిపోయింది. ఇప్పుడైతే ఎలాంటి టెన్షన్ లేకుండా దీని కింద కూర్చోవచ్చు ఇప్పుడు. సో దర్శనానికి వెళ్ళే వాళ్ళు, వెళ్ళొచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ప్రసాదం తినుకుంటూ కూడా కూర్చోవచ్చు అనమాట ఇక్కడ. సో చాలా అంటే చాలా బెటర్ ఐడియా ఇదైతే. ఈ షెడ్ లాగా వేశారు కదా, అద్దిరిపోయింది ఇదైతే. సో ఈరోజు సండే కావడం వల్ల అయితే చాలా అంటే చాలామంది జనాలు అయితే వచ్చినారనమాట. సో ఈరోజు ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. దర్శనం ఎట్లా అవుతుందో ఏమో, చాలామంది అయితే క్యూలో ఉన్నారనమాట. సో ఇంకా దర్శనానికి టైం కూడా చెప్పారు ఇక్కడ, ఒక్కొక్క టైం టు టైం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా అయిందనమాట. సో వీలైనంత వరకు మీరైతే వీకెండ్స్లో మాత్రం రాకండి. వీకెండ్స్లో వస్తే చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దేవుడి కోసం తప్పదనుకుంటే మీ ఇష్టం, బట్ ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో చూడండి జనాలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా నీడ ఉంది కదా, దాని కింద కూర్చొని మంచిగా కూర్చున్నారు. సో ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఇలాంటి ఇది అంటే రీసెంట్గా మన టెక్నాలజీతో మాడిఫై చేశారు కాబట్టి ఇది ఓకే. బట్ నాకైతే ఇంకా ఓల్డ్ టెంపుల్స్ అంటే ఇప్పుడు టెక్నాలజీ కాకుండా ఓల్డ్ పురాతన కాలమైన టెంపుల్స్ అంటే నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వాటిలలోనే చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సో అది నాకు చాలా ఇష్టం. సో ఇంకా ఈ టెంపుల్ చుట్టూ తిరిగి కూడా మీకు చూపిస్తా. సో చూడని వాళ్ళు ఉంటే మాత్రం మంచిగా చూడండి. సో అన్నీ చూపిస్తా మీకు. సో జనాలు అయితే చాలామంది ఉర్రు. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చూడండి, అక్కడ రోడ్డు కానీ ఇక్కడ చుట్టూ గుట్టలు కానీ ఆహా అదిరిపోయింది కదా. సో మంచి గ్రీనరీ ఏరియా ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే నేను ఇంకా ముందుకు వెళ్తున్నా. సో టోటల్గా పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలు చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఇటు నుంచి బయటికి వెళ్తారనమాట. సో దర్శనానికి అటు సైడ్ నుంచి వెళ్తారు, నేను ముందు ఇంకా చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి అయితే చూడండి ఇంకా ఎలా ఉంటుందో అనేది మీకు మంచిగా చూపిస్తా. కొంచెం స్లో మోషన్, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే నేను చూపిస్తా టెంపుల్ యొక్క అసలు ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. సో జనాలు అయితే మంచిగా విజిట్ చేసి మంచి ఫొటోస్ దిగుతున్నారు. కానీ ఎండ మాత్రము ఇది ఒక్కడే తగ్గట్లేదు మా, ఎండ మాత్రం ఇరగా తీసేస్తుంది. సో మనం ఇంకా ఈ టెంపుల్స్లో అక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, నేను మీకు దగ్గరుండి చూపిస్తా ఇది. సో ఇంకా ఇక్కడ జనాలు ఇది తప్ప పెద్దగా ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ మీ అందరికైతే నేను ఇంకా ఫాస్ట్గా అయితే కొంచెం ముందుకెళ్ళి అయితే చూపిస్తా. సో ఒకసారి అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడ నుంచి అయితే చూడండి అసలు ఆ స్ట్రక్చర్స్ కానీ ఆ పిల్లర్స్ కానీ ఇంకా కంప్లీట్ చేయలేదు. సో ఇంకా చేసేవి చాలా ఉండొచ్చు లోపల. కాకపోతే ఇవన్నీ డిజైనర్స్ ఇది న్యూ టెక్నాలజీతో చేశారు. కానీ అప్పట్లో చేసిన విగ్రహాలు ఇంతకంటే బాగుంటాయి. ఇంతకంటే అసలు దాంట్లో చెక్కిన విగ్రహాలు అయితే చాలా అంటే చాలా రేర్ అనమాట. సో అసలు ఇప్పుడంటే కొంచెం టెక్నాలజీ ఉంది కాబట్టి చేశారు ఇలాంటివి. కానీ ఆ పాతకాలం రోజులలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి బండల పైన ఇంకా అద్భుతమైన చెక్కడాలు ఉంటాయి. సో అవి చూసినప్పుడైతే నాకు చాలా అంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది. అసలు ఆ రోజుల్లోనే ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎలా చేశారనేది అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. సో ఇక్కడ ఓం సింబల్స్ కానీ కొన్ని మనకు అర్థం కావు, కొన్ని సింబల్స్ ఉంటాయి కానీ అవన్నీ ఈ సంస్కృతి భాషకు సంబంధించినవి ఉంటాయి. మనకు అవి ఏంటో కూడా సరిగ్గా తెలియదు. సో చాలా అంటే చాలా బాగుంది కదా ఇక్కడైతే. సో ఇంకా ఈ విధంగా అయితే మేమైతే వీలైనంత వరకు టెంపుల్ ఇక్కడ ఇంకా లోపలికి అటు వెళ్ళడానికి లేదు. సో మళ్ళీ రివర్స్ వెళ్ళాలన్నమాట. సో మొత్తానికైతే నేనైతే ఇవి చూసుకుంటా అయితే చాలా అంటే చాలా షాక్ అయితే అవుతున్నా. సో ఇక్కడ నుంచి అయితే నీకు మళ్ళీ దర్శనం దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో దర్శనానికి వెళ్ళే రూట్లో ఇటు నుంచి అయితే పెయిడ్ దర్శనం అనమాట, 150 రూపీస్. సో ఫ్రీ దర్శనం అయితే కింద నుంచి ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. సో మేమైతే మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ టెంపుల్ మిడిల్ అనమాట, ఇది టెంపుల్ పైన మిడిల్లో ఉన్నాం మేమైతే. సో ఇక్కడ నుంచి అయితే కొంతమంది విఐపి వాళ్ళు అయితే వెళ్తారనమాట ఇక్కడ నుంచి. సో అక్కడ చూడండి, అక్కడ ఈ గోల్డ్ కలర్లో ఉన్న దాంట్లో మొత్తం కూడా ఫ్రీ దర్శనానికి ఉన్నారన్నమాట.
వారి నాయను మీరు దర్శనం కావాలంటే తెల్లారుతుంది. సో వాళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనానికి నిలబడ్డారనమాట. సో అక్కడ గేట్ అయితే ఆపేశారనమాట. ఇక్కడ స్క్రీన్ అయితే ఉంది. సో ఇక్కడైతే కొంచెం నీడు ఉంది. మళ్ళీ కాళ్ళు అయితే మామూలు కదట్లేదు కింద. ఇదైతే కామను, ఇది ఊకుక్క రిపీట్ అవుతుంది, ఏమనుకోకండి. ఎందుకంటే నా బాధ అలాంటిది, కాళ్ళు మాడిపోతున్నాయి కాబట్టి తప్పట్లేదు. సో ఇక్కడ నుంచి అయితే చూడండి, వీళ్ళని చూపిస్తా. పాపం వాళ్ళు ఎంతో మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో వాళ్ళంతా ఫ్రీ దర్శనానికి అయితే నిల్చున్న వాళ్ళు అనమాట వాళ్ళంతా. సో ఇక్కడ నుంచి అక్కడ గోల్డ్ కలర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మొత్తం కూడా ఆ లైన్ అంతా అక్కడ కలుస్తారనమాట వాళ్ళు. సో వీళ్ళకి ఇంకా దర్శనం కంప్లీట్ అవ్వాలంటే మినిమం 2 అవర్స్ అయినా పట్టిద్ది. సో వీళ్ళందరూ చూస్తే నాకైతే చాలా జాలి వేస్తుంది అనమాట. సో వీళ్ళంతా ఫ్రీ దర్శనానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి ఈ గోల్డ్ ఎట్లయితుందో ఇక్కడ నుంచి అక్కడ టెంపుల్ లోపలికి వెళ్తారనమాట. సో మాదైతే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళకి అవ్వడానికి అయితే కొంచెం టైం పట్టవచ్చు, సండే కాబట్టి ఇంకా తప్పదు. జనాల అట్లా వచ్చేస్తారు సండే సాటర్డే. సో వీలైనంత వరకు మీరు వీకెండ్లో రాకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఇక్కడైతే కోతి వాటర్ తాగుతుంది. సో ఇంత ఎండలో కూడా దాన్ని ఎందుకు గెలకడం, మనల్ని ఒక తన్ను దంటుంది అది. సో ఇక్కడైతే మామూలుగా ఇది తట్టుకోలేకపోతున్నామా, కింద బాధ అయితే నా వల్ల కావట్లేదు. అసలు డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, అసలు నా వల్ల అవుతలేదు. అసలు ఇక్కడ కాసేపు ఉంటే కాళ్ళ కింద మొత్తం పొక్కులు వచ్చేస్తాయి అన్నమాట. అంత ఘోరంగా కాలుతుంది కింద, ఎందుకంటే మొత్తం బండ ప్లస్ ఇంత హైట్లో ఫుల్ ఎండ కొడుతుంది కాబట్టి తప్పట్లేదు ఇంకా. సో మొత్తానికైతే మేమైతే ఇక్కడ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చేసినాం అనమాట. సో దర్శనం ఇక్కడ నుంచి మనకు కాదు, కాకపోతే నార్మల్గా అయితే మనకు జస్ట్ కనిపిస్తుంది అనమాట ఇట్లా. సో గోల్డెన్ డోర్స్తో ఇక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో ఇంకా మేమైతే జస్ట్ ఇక్కడ ఫొటోస్ దిగి ఇంకా ఎండింగ్ అయితే వచ్చేసినాం అనమాట. సో ఇంతకుముందుకు అయితే ఇది లేదు. సో అది మాడిఫైడ్, దాంతోపాటు కిందికి వెళ్ళడానికి అయితే ఈ కొత్త రూట్, పైకి రావడానికి అండ్ వెళ్ళడానికి కూడా ఇది కొత్తగా చేశారనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది మాడిఫైడ్ చేసిన తర్వాత అయితే ఇంకా బాగుంది, ఎందుకంటే ఇటు నుంచి ఇంత ముందుకు దిగడానికి వచ్చడానికి వేరే ప్లేస్ ఉండే. సో ఇదైతే ఇటు నుంచి పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి దగ్గర అనమాట రూట్ వెళ్ళడానికి. ఇక్కడ పైకి బస్సులు అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మేమైతే నడుచుకుంటూ వచ్చినాం కదా, నడుచుకుంటూ రావడమే ఒకటే కాదు, సో పై వరకు కూడా వెహికల్స్ అయితే వెళ్తాయి అన్నమాట. సో పైన టెంపుల్ వరకు కూడా వెహికల్స్ మనం పార్క్ చేసుకోవచ్చు పైన. ఇంకా బస్ స్టాండ్ వరకు వచ్చే వాళ్ళకైతే, బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి గుట్ట పైకి కూడా ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ పైనుంచి బస్ స్టాప్ వరకు కూడా ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరైతే అలాగే ఇట్లా నడవాలా, ఎండలో నడవాలా, ఇన్ని మెట్లు ఎక్కాలా అని అయితే అనుకోకండి. సో మీ అందరికీ మేము వీడియో తీయాలి కాబట్టి మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో మాత్రమే మేము నడుచుకుంటా ఇంత ఎండలు అయితే వచ్చినాం అనమాట. సో మీరైతే దానికోసమైనా మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మీరైతే ఇంకా కార్లు పార్క్ చేసుకోవడానికి ఇంత పైకైనా రావచ్చు, బస్సులో రావచ్చు. వీలైతే రావడం పోవడం కూడా బస్సులోనే చేయొచ్చు, ఫ్రీ బస్సెస్సే ఉంటాయి అన్నమాట. సో యాదగిరిగుట్ట బస్ స్టాప్ నుంచి టెంపుల్ పైకి, టెంపుల్ నుంచి యాదగిరిగుట్ట బస్ స్టాప్కి. సో ఇంకా స్టేయింగ్ విషయానికి వస్తే మీరు అక్కడ బస్ స్టాప్ పక్కనే చాలా లాడ్జెస్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఒక 600 నుంచి 1500 2000లో కూడా రూమ్స్ ఉంటాయి. మన బడ్జెట్లో రూమ్ తీసుకొని అయినా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేము రావడమే మార్నింగ్ వచ్చేసినాం, 12 అయిపోయింది. సో మాకు స్టే చేసే అవసరం లేదనమాట. సో ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి అయితే బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ ఇక్కడ నుంచి అయితే వస్తాయి అన్నమాట. సో ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ. సో ఈ నుంచి అయితే మళ్ళీ మనం స్టార్టింగ్ పైకి వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో మేము మళ్ళీ గుడి చుట్టూ తిరిగి వచ్చినట్టే ఉంది. సో గుడి చుట్టూ తిరగడం ఏంది, గుడి చుట్టేగా తిరిగింది. అవునులే, అప్పుడప్పుడు ఏం మాట్లాడుతున్నాం అర్థం కావట్లేదు, ఎండకు మైండ్ పని చేస్తలేదు మా. సో మొత్తానికైతే మేమైతే ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేస్తున్నాం. సో ఇక్కడైతే ఇంకా ఇవే బస్సులు అనమాట. సో కొండపై నుంచి బస్ స్టాప్కి, బస్ స్టాప్ నుంచి కొండకి ఇవే బస్సులు మిమ్మల్ని ఫ్రీగా అయితే తీసుకెళ్తాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ కట్ చేసుకొని ఇదంతా వీడియో తీయడం ఎందుకులే అని చెప్పి ఈ నుంచి మళ్ళీ మనం ఇంతకుముందు రెస్ట్ తీసుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనం ఏదైనా కొనాలి అనుకుంటే కొనవచ్చు అనమాట. సో మంచి ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. సో అదిరిపోయింది మొత్తానికి. సో ఇక్కడ ఏమన్నా కూల్ డ్రింక్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, ఇక్కడ ఏమన్నా కొనాలన్నా కొనవచ్చు. తాయెత్తులు, విగ్రహాలు, బొమ్మలు, టెడ్డీ బేర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో రాజశేఖర్ గాడైతే ఏం కొనట్లేదు. సో ఇక్కడ జామ పండ్లు, చిలక జ్యోతిష్యాలు అన్నీ చెప్తారు.
సో ఇంకా మొత్తానికైతే మళ్ళీ వచ్చేసినాం మామ. ఇంకా మెట్లు దిగాలిగా. ఎక్కేటప్పుడు ఇంకా కష్టం, దిగేటప్పుడు అంత కష్టం ఉండదు అనుకో. బట్ ఎండ ఆ కాలడం అయితే కామన్ అనమాట. సో ఈ నుంచి అయితే వ్యూ అయితే అద్దిరిపోద్ది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మీరు వ్యూ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట యాదగిరిగుట్ట. ఇంతకుముందు ఎక్కుతున్నాం కాబట్టి మనం పైకే చూసినాం. సో దిగేటప్పుడు మొత్తం వ్యూనే అద్దిరిపోద్ది. సో ఇంకా వ్యూ కోసం చూసుకోవాల్సిందే మనం. సో దీన్ని అయితే మీకు మంచిగా చూపిస్తానికి ట్రై చేస్తా. కాకపోతే మన దగ్గర కెమెరా లేదు కాబట్టి ఇంకా షేకింగ్, కదలడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో మొబైల్ కాబట్టి తప్పదు. ఇంకా మొబైల్ ప్లస్ ఇంకా ఈ మెట్లు దిగడం కాబట్టి ఇంకా షేక్ అవ్వడం చాలా కామను, ఏమనుకోకండి. సో ఈ వీడియో తీయడానికైతే మేమైతే ఈ ఎండలో చాలా అంటే చాలా కష్టపడ్డాం అనమాట. సో ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే తప్పదు. సో చేయాలనుకున్నప్పుడు చేసేయాలి, దేని దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా తప్పదనమాట. సో ఈడవారు రైట్ ఉరుకుతుండో. సో మొత్తానికైతే మేమైతే దర్శనం పైన అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ఇట్లా మెట్ల పక్కన కొంచెం నీడ కనిపించినా అక్కడ జనాలు ఉంటున్నారు. సో మేము ఆగుదామన్నా కూడా ఛాన్స్ లేదు. సో ఈ విధంగా అయితే మేము వీడియో కంప్లీట్ చేసుకొని కిందికి వస్తున్నాం అనమాట. సో వ్యూ అయితే అదిరిపోతుంది. సో ఇంకా ఈ నుంచి అయితే ఎప్పుడెప్పుడు ఈ మెట్లు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు కింద నీడలోకి వెళ్తామా అని చెప్పి అయితే అసలు ఇక ఉరకడం అనమాట. సో చాలామంది అయితే చెప్పులు లేకున్నా కూడా అసలు ఎలాంటి స్పర్శ లేకుండా నడుస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లున్నారో ఏం అర్థం కావట్లేదు కానీ. సో మొత్తానికైతే మేము కంప్లీట్ చేసుకొని ఈ ఎండలో అడుక్కుంటున్నారు వీళ్ళైతే. పాపం ఎండలో ఇంత చాలా కష్టం అసలు. సో కాళ్ళు అయితే కాలిపోతున్నాయి, ఎందుకంటే టెంపుల్ కాబట్టి చెప్పులు వేసుకోకూడదు. సో ఇన్ని మెట్లు అయితే ఎక్కి రావాలన్నమాట. సో ఈ నుంచి అయితే ఇంకా మేమైతే మీకైతే చూపించడానికి అయితే ట్రై చేసినాం. సో ఈ నుంచి అయితే మేము ఫాస్ట్గా అయితే కిందికి అయితే దిగిపోతున్నాం అనమాట. సో ఈ మెట్ల పక్కన, ఈ గోడ పక్కన కొంచెం నీడ ఉంది కదా. సో ఆ నీడలో మాత్రమే నడుస్తున్నాం. ఆ నీడ లేకపోతే కాళ్ళు ఇక పనికిరావన్నమాట. తర్వాత అంత ఘోరంగా కాలుతున్నాయి. సో ఇక్కడ మీరు మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ దాహం వేస్తే ఇక్కడ వాటర్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 2-3 ప్లేస్లలో కూడా వాటర్ అయితే ఉంటాయి అన్నమాట. దాంట్లో ఎలాంటి టెన్షన్ లేదు. సో పర్సనల్గా బాటిల్ తీసుకెళ్లాల్సిన వాళ్ళు కూడా తీసుకెళ్తే ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ వాటర్ చాలామంది తాగలేరు, ఎందుకంటే ఫిల్టర్ వాటర్ ఉండకపోవచ్చు. సో ఇంకా మొత్తానికైతే మన వీడియో ఎండింగ్ అయితే వచ్చేసింది మామ. ఎందుకంటే ఇంకా అయిపోయింది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. ఇంకా ఫాస్ట్గా అయితే కిందికి వెళ్ళిపోదాం. ఎక్కువసేపు అయితే ల్యాగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా ల్యాగ్ అయిపోయింది. సో వీడియో చూపించడం తక్కువ, మేము తిరగడం ఈ ఎండకు తీయలేకపోయినాం అందుకే. బికాస్ ఎర్లీ మార్నింగ్ నైట్ వచ్చుంటే వ్యూ అదిరిపోద్ది, చాలా సింపుల్గా మంచిగా చూపించేవాళ్ళం. బట్ మేము రావడమే టైమింగ్ సెట్ అవ్వలేదు. సో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఈ ఎండకి మా కాళ్ళు కాలడానికి వీడియో తీయలేకపోతున్నాం అనమాట. సో కింద కాళ్ళు కాలడే సరిపోతుంది, అందుకే సరిగా వీడియో కూడా రాలేదు, ఏమనుకోకండి. ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.